చందమామలో కుందేలు. డాక్టర్ ఎం హరికిషన్. ఒకసారి దేవునికి జంతువులన్నింటిలో ఏది మంచిదో తెలుసుకోవాలి అనే కోరిక కలిగింది. సరే అని చెప్పి ఒక పేదవాని వేషం వేసుకున్నాడు. అలా వేసుకొని అడవిలో పోతూ ఉంటే ఒక సింహం ఎదురైంది. దాని దగ్గరికి పోయి, ఓ సింహమా, ఆకలైతా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా అని ఆ సింహాన్ని అడిగాడు. సింహం కోపంగా, నాకే ఏమీ లేక చేస్తా ఉంటే మధ్యన నువ్వొకనివి, ఇంకొక్క నిమిషం ఇక్కడున్నావంటే ముందు నిన్ను చంపి తింటా చూడు అని బెదిరించింది. దేవుడు అక్కడి నుంచి మరలా అడవిలో పోతా ఉంటే ఒక ఏనుగు కనపడింది. ఆ ఏనుగు దగ్గరికి పోయి, ఏనుగు బాగా ఆకలైతా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగాడు. ఏనుగు పక నవ్వి, పొద్దున్నుంచి రాత్రి వరకు కనబడినదల్లా తింటా ఉన్నే, నాకే కడుపు నిండడం లేదు, ఇంక నీకేం పెట్టేది, పో ఇక్కడి నుంచి అని కసురుకోనింది. దేవుడు అలా కుక్కని, పిల్లిని, ఆవును అన్నింటిని అడిగినాడు, కాని ఏవి కూడా ఏమి ఇవ్వలేదు. ఏం చేద్దాం, ఈ జంతువులలో వేటికి కూడా జాలి, ప్రేమ, దయ ఏమీ లేవు అనుకొని తిరిగి పోతా ఉంటే ఒకచోట ఒక కుందేలు క్యారెట్ తింటా కనపడింది. సరే దీన్ని కూడా అడిగిపోదాం అనుకొని ఆ కుందేలు దగ్గరికి పోయినాడు. కుందేలుతో దేవుడు, ఓ కుందేలు చాలా ఆకలైతా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగాడు. కుందేలు వెంటనే తాను తింటా ఉన్న క్యారెట్ను అలాగే దేవునికి ఇచ్చేసింది. దేవుడు అది తిని, ఒక్క క్యారెట్, అది సగం, నా కడుపుకు ఏం సరిపోతుందమ్మా, ఇంకా చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా అన్నాడు. అలాగా అని ఆ కుందేలు ఉరుక్కుంటా ఇంటిలోనికి పోయింది. ఇంట్లో ఎప్పటినుంచో దాచిపెట్టుకున్న పళ్ళన్నీ తీసుకొని వచ్చి దేవుని ముందు పెట్టింది. పెట్టి తిను అనింది. దేవుడు ఆ పళ్ళన్నీ తిన్నాడు. తిని, ఆహో ఇంకా కడుపు నిండలేదు, ఇంకా చాలా ఆకలిగా ఉంది, ఇంకా ఏమైనా ఉంటే పెట్టవా అన్నాడు. కుందేలు కాసేపు ఆలోచించి ఉరుక్కుంటా బయటికి పోయింది. అక్కడ ఉండే ఎండు పుల్లలన్నీ ఏరుకొనొచ్చి దేవుని ముందు పెద్ద కుప్ప వేసింది. చెకుముకి రాళ్ళు తీసుకొని వచ్చి ఆ కుప్పను అంటించి, నీకివ్వడానికి ఇంకా నా దగ్గర ఏమీ లేదు, కానీ నా మాంసం చాలా రుచిగా ఉంటది, నేను ఈ మంటల్లో దుంకుతా, నా మాంసం బాగా కాలినాక తీసుకొని నీ కడుపు నిండా తిని నీ ఆకలి చల్లార్చుకో అంటూ ఆ కుందేలు ఎగిరి మంటల్లోకి దూకేసింది. అది చూసి దేవుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత మంచిది కుందేలు, ఏకంగా తన ప్రాణాన్నే ఇవ్వడానికి సిద్ధపడింది అనుకున్నాడు. వెంటనే దేవుడు సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. ఎప్పుడైతే దేవుడు చిరునవ్వు నవ్వాడో కుందేలు మంటల్లో దుంకినా దానికి ఏమీ కాలేదు. దేవుడు ఆ కుందేలును ప్రేమగా చేతిలోనికి తీసుకొని తల నిమిరినాడు. నిమిరి, ఓ కుందేలు, నువ్వు చిన్నదానివైనప్పటికీ ఈ లోకంలో ఏ జంతువు చేయలేనంత మంచి పని చేశావు, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అంటూ ఆ కుందేలును తీసుకుపోయి ఆకాశంలో మిలమిలా మెరుస్తూ ఉన్నటువంటి ఆ చందమామలో పెట్టాడు. అందుకే మనకు రాత్రిపూట ఎప్పుడైనా పడుకొని ఆకాశంలో ఉండే చందమామను చూస్తూ ఉంటే అక్కడ కుందేలు పిల్ల రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పెట్టిన కుందేలు ఆ చందమామలో ఆ చెట్టు కింద అలా తిరుగుతూ మనకు కనపడతా ఉందన్నమాట.